సాసు అయిపోయింది ప్రేయర్ అయిపోలేదా? మరి మీరు ఎందుకు వచ్చారు? దీనికి అమ్మదనేది ప్రేయర్లు గోల్ చేస్తున్నారు అనుకుంటా, అందుకని తను ఊరుకోండి. అట్టుకోండి. ప్రశాంతంగా కూలర్ వేస్తున్నామండి. 2 బయటలు నీళ్ళు పోసాను చల్లగుండి. ఇంకా కూలర్లో పోసేసి మంచం వేసుకొని ఇంకా పిల్లలతో ఇలా పడుకుంటాం అన్నమాట. ఈ మంచంలో మేము 5 పడుకుంటాం ఈ ఏరియాలోనే. ఇరికైన సంవత్సరమేగా బాగుండేది. అలా ఉంటుంది. నేను రోజు పోయినప్పుడల్లా ఇది గుర్తొచ్చింది నాకు, ఇరికైన సంవత్సరమే బాగుండేదని. అంటే రాజీ పిల్ల నాకు వేసుకుంటుంది, రాజకుమారి. నేను ఇటు కాలకెళ్ళేమో స్వాతిని, అలానే సాధుబాబుని వేసుకుంటాను. అలా కొనుక్కుంటాం మంచం మీద. పిల్లల్ని పంపించేయండి. నిద్ర వస్తుంది, నాన్నకాడ పోతా అంటున్నారు. నేను రావట్లేదని ఫాస్ట్ కాడికి వచ్చి అమ్మ రాట్లా నన్ను వదిలిపెట్టు వద్దు అని నేను వెళ్ళిపోతాను అని చెప్పి నాకు వచ్చిన కాడికి చిన్న వేసినా చెప్పాలి నాన్న. ఇడ్లీ పిండి కలుపుతున్నా. ఏం సంగతులు చెప్పాలి. కొండగాడికి నీళ్ళు పోసా కొండలో, రేపు పొద్దున చల్లగోతీలే. సాసు తాగుపో. కాస్త పోకుందిరా ఇక్కడ ఇదిగో ప్లేస్ ఇక్కడ బాగుందిరా. అమ్మో అమ్మ ఇచ్చేది మళ్ళీ. పడుకో ఫ్యాన్ వేస్తున్నా, పడుకో. కాదు సరే పడుక ఫ్యాన్ ఆఫ్. బాగా చేయకూడదు. ఏం సువాసన అనేది ఎవరిద్దిలే. చెప్పేం కాదు, ఏం కాదు నీకు. ఇంకో కథ చెప్పానా? అనగనగా ఒక రాజు అంట. ఆ రాజు గురికి 7 కొడుకులంట. రోజు పాపలు పోయారంట. పాపలు
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు ఇయ్యలేకో రాత్రి టిఫిన్ పోసావుగా? ఇదే పోసావా? అమ్మాయి మంచిగా లేక కసుపుడు అమ్మ చీపురు తీసుకొని లే చీపురు తీసుకొని కసుపుడు ఇంట్లో పోయి మంచమే పోయి కూర్చోపో. రా మమ్మీ రా వేసుకోబో వాహనం కడతారా. ముందుకు రండి.
ఈరోజు ఏంది టిఫిన్? ఇడ్లీ బావా. ఇడ్లీ పోసావా? పిండి చూడు ఎట్లా పులిసిపోయిందో. బాగా పులిసింది. హాయ్ డాడీ, చిన్న డాడీ హాయ్. రాత్రి సాల్ట్ వేయలేదు బావా, షాడో పోటుకి వేసాను కొంచెం, ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం. పోయిద్దాం వేరే దాంట్లో మార్చుకోకూడదు. బాగు కలిపేసింది. వెళ్తా 9 గంటల నుంచి. పేడకి ఈరోజు కొంచెం జ్యువెలరీ పని మీద వెళ్తున్నా కదా, 9 గంటల నుంచి వెళ్దామని చెప్పాడు మా వాడు, మా తమ్ముడు. రా వెళ్దాం. రైస్ కుక్కరా తీసుకుందాం. సరే ఆ లోపల టిఫిన్ చేస్తా, చట్నీ చెయ్యి. నేను ఊళ్ళోకి వెళ్ళి పాల కేంద్రంలో పాలు పోసుకొస్తా. కాఫీ పెడుతుంది. బ్రూ బెడ్ కాఫీయా? సరే. పక్క అయితే ఇడ్లీ అయితే ఉడుకుతా ఉంది, మరో పక్క అయితే చట్నీకి రెడీ చేసేసుకున్నాం. పచ్చిమిర్చి టమాటా ఆయిల్ అయితే బాగా వేడవుతుంది. పల్లీలు అయితే ఏ పక్కన పెట్టేసాను. 2 చట్నీలు అనమాట, పల్లీల చట్నీ టమాటా చట్నీ. ముందు అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే మనకి బాగా ఎగుతూ ఉంది. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. టమాటాలు కూడా బాగా ఆయిల్లో కూడా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాయితే పక్కకు తీసేసాను. మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకొని పల్లీలు పచ్చిమిర్చి చింతపండు కొంచెం కల్లుప్పు అల్లం ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసి రెడీ టిఫిన్. ఏ మళ్ళీ పోతున్నావా? సుబ్బు వచ్చాడు కదా, ఎందుకు ఇప్పుడు అవి సాల్వ్ అయింది. బుజ్జికి కూడా పంపిద్దాను, అమ్మమ్మ కానాలు ఇద్దరు. ఎవరికి? బుజ్జి కాను అమ్మమ్మ కూడా. నిజం కూడా పంపిస్తావనా? మనం తినేలేక ఉడుకుతామంట. సరే మరి బాగా ఇడ్లీ బాగా అర్థం కొన్ని సాంజీలాగా సరిపెట్టి. మరి అబ్బాయి కూడా వచ్చాడు కదా. చట్నీ ఏమేమి చేసావు? టమాటా చట్నీ పల్లీల చట్నీ. రాండి కూర్చోండి, రాండి రా. గుంజులో కూర్చోకూడదు కానీ ఎండ పడుతుంది, పేటకి వెళ్ళాలి. నువ్వు రెడీ అవ్వాలా ఫస్ట్. నీది గంటలు మేకప్ ఇట్లా అయ్యి పూసేసరికి. మేకప్ బాక్సులా? నీకెందుకు మేకప్ బాక్సులు? నువ్వు నేచురల్ పిల్లవైతే ఏంది ఇవన్నీ? పట్టుకు సువాసని వద్దులేమో, నీకు ఇచ్చిన పడేస్తా, నోటికి అడిపోద్ది. వాళ్ళు పోయిన పిల్లలకి తల మూత మొదలైంది.
తమ్ముడు వచ్చాడు. రా మచ్చని కూర్చోవాలా, కాల్ చేయొద్దు. అడుగుతామా దోశ పూరి కూడా రెడీ అవుతుంది. లేరా మా అమ్మకు ఒకసారి కూర్చుంటే లేవలేదు మళ్ళీ. రాయా వీళ్ళలోకి శ్వాసనే నువ్వు పక్కం ఇరుక్కో. అప్పుడు పోకుండా ఇడ్లీ తిని పోపో. నీళ్ళు పోయి కదా చట్నీలో పెట్టుకట్టుంటే అడుగుదాం. ఎంక్వైరీ కోసమే అడిగిన తర్వాత క్రిస్టియన్ కూడా బాగుంది. అది కూడా ఆ రూట్ దగ్గర చూసుకున్నాం. ఏసీ పెట్టినందుకే చూసుకుంటాడు 10 లాగా. అన్నీ ఆ రూట్లోనే కానీ అయితే ఇంట్లో లాంగ్ అవుతుంది. క్యాట్ దగ్గరికి వచ్చేసరికి సాలిపోతుంది జడ్డీలకి. కారు వ్యాన్ వచ్చిందిగా, బస్సు కాదు. జర్నీ కంఫర్టబుల్ కూడా ఉంది, అన్నిటితో బాగుంది. ఎందుకంటే ఫుల్ గ్లాస్ ఉంటాడు, అలవాటు పట్టడం గట్టిగా ఉంటాడు. ఏదో 5వ తరగతి చదివిద్దామని తర్వాత గురుకులకి రాపించి తర్వాత అడిగి పంపించవచ్చు. మా తండ్రి అంతా గడపెడతాం. ఫిఫ్త్ క్లాస్ చదివించి చదువుకుంటే డాక్ మాస్టర్ ఏ మాస్టర్ ముప్పాలా వేయడమే. ఏయ్ ఆ కొట్టు కూడా సరిగుంచా సాసు. ఏది రాదు గంటలు లేవా? వాటిలో కూడా తినరా ఇంకొక ఇడ్లీ స్పెషల్ గా ఇదిగో తిను. చేయని ఒక ఇడ్లీ చేసుకునేది. గిన్నె తెచ్చుకో పో మమ్మీ, ప్లేట్ తెచ్చుకో పో మాంసం. ఇది కూడా అన్నంలో ఒకసారి చేసినట్టు అన్నంలోకి టమాటా చిన్నకట్ట మన రోజే వదిన చేసినట్లే చట్నీ. చింతకాయ పచ్చడి చేసి ఏదో టిఫిన్ చేసి ఓకేనండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా చాలా రోజుల తర్వాత అయితే టిఫిన్ చేసాము. అదొక ఏందో ఇంట్లో ఏదో స్పెషల్గా చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే రోజు మామూలుగా పచ్చళ్ళలో కూరలో లేదా బువ్వలో తినిపోవడం తప్ప టిఫిన్ కొంచెం అలవాటు ఉండదు. కొంచెం ఈరోజు ఏందో రాజకుమారి చేసింది. చక్కగా ఇడ్లీలు కూడా బాగా మెత్తగా స్మూత్గా చాలా బాగా చేసింది. చట్నీ కూడా కొంచెం కష్టం చేసింది కానీ పర్వాలే. 2 రకాల చట్నీలు చేసింది. 2 రకం చట్నీ చేసాము. చింతకాయ పచ్చడి టమాటా వేసింది. అదేమో ఇంకా అన్నలోకి కూడా అసలు ఎందుకో దేనికో అంటే గోల్డ్ పని మీద కొన్ని సరుకుల పని మీద అలానే రాజకుమారికి కిచెన్ ఐటమ్ తీసుకోబోతున్నాము. ఎంత ప్రతిదీ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. మా తమ్ముడు ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్ళాడు కదా, ఇంకా వాళ్ళకి కూడా టిఫిన్ ఇచ్చిరామంటే రాజకుమార్ మరి పెట్టిందా పెట్టలేదు. పెట్టి చేసి చట్నీ కూడా దాలపోతే మళ్ళీ చట్నీ కూడా చేసి ఇడ్లీ చేసి పంపించా అమ్మమ్మ కన్నా బుజ్జికి. నువ్వు చెప్పట్లేదు ఏమి, అందుకని నేను ఎందుకు చెప్పను. సరే మరి బయలుదేరదాం. మరి ఇంకా ఎక్కడికి? నాసరావుపేట. ఫస్ట్ గుంటుపొలం బయలుదేరి పిల్లల్ని అక్కడ అప్పు చెప్పి ముసలాంకి మనం బయలుదేరి వద్దాం. ఎందుకంటే పిల్లల్ని తీసుకుపోతే ఎండకి అల్లాడతారు. రాజకుమార్ అన్న సుహాస్ బాబుని కూడా ఎందుకు తీసుకుని వెళ్తున్నాం అంటే ఇంకా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసే పని ఉందని పెద్దవాడిని అబ్బాయిని ఒక్కడనే వీటన్ని పని మీద ఉన్నమాట. ఇంకా వీడియోస్ నెక్స్ట్ తర్వాత అప్డేట్ వస్తూ ఉంటాయి. సరే మరి డైలీ రొటీన్ బ్లాగ్ రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎలాగుందని చెప్పేసి కామెంట్స్లో చెప్పండి. మా ఇరికైన సంవత్సరమైనా ఎంత చక్కగా ఉంది చూడండి. రాత్రి ఏదో మంచం మీద 5గురం కలిసి పండుకున్నాము. ఒక 4 రోజులు పెట్టి అలానే ప్రశాంతంగా ఎండాకాలం కాబట్టి సాయంత్రం పూట చల్లటి గాలికి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాము. ఇంకొక మంచం ఉంది కానీ ఏదైనా ఆ మంచం మీదే కొనుక్కొని ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటాము.